ప్రజా సమస్యలపైన గొంతెత్తితే చంపేస్తారా? అవును, చంపేస్తాం అని అంటుంది బీహార్ బీజేపీ ప్రభుత్వం. నువ్వు నక్సలైటు కాకపోవచ్చు, కమ్యూనిస్టు కాకపోవచ్చు, నువ్వు రాజకీయ ప్రత్యర్థివి కాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యలపైన మమ్మల్ని నిలదీస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని అంటుంది బీజేపీ ప్రభుత్వం. మనందరం చూసాం, బీహార్లో భరత్ భూషణ్ తివారీ అనేటువంటి యువకుణ్ణి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఒక రాజకీయ వ్యవస్థ లేదు, తను ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ లేదు, తమ గ్రామం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన నిలదీస్తున్నటువంటి భరత్ భూషణ్ తివారీని బీహార్ బీజేపీ ప్రభుత్వం చంపేసింది. ఇక ఎలా చంపింది, ఎట్లా చంపింది అనేటువంటి అనేకమైనటువంటి వివరణలు వచ్చాయి. కానీ భరత్ భూషణ్ తిహారీని చంపాల్సినంత భయం బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు కారణం ఏమై ఉంటది? తనేమి వ్యవస్థ కాదు, ఒక ఆర్గనైజ్డ్ ఓ క్రిమినల్ కాదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినప్పటికీ భరత్ భూషణ్ తివారీని చూసి బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడ్డది అన్నటువంటిది ఒక ప్రశ్నకి నేను ఆలోచించినప్పుడు నాకు తట్టినటువంటి సమాధానం ఏంటంటే, బీహార్లో బీజేపీ గత ఎన్నికలలో 85 సీట్లు గెలిచింది, జేడీయూ 82 సీట్లు గెలిచింది. బీహార్ ఓటింగ్ లో ఏ ఏ సామాజిక వర్గాలు ఎవరికి ఓటేసినాయి అని చూసినప్పుడు బీహార్లో ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, కాయస్థ, భూమిహార్ లాంటి అగ్రకులాలన్నీ కూడా బీజేపీకి సహజ మిత్రులుగా ఉన్నాయి. జేడీయూకి ఓబీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జేడీయూ ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే ఈ మహాదళితులు కూడా ఎన్డీఏ కూటమికి, అంటే జేడీయూ బీజేపీ కూటమికే ఈసారి ఓట్లు వేసారు అనేటువంటి విశ్లేషణలు పేపర్లలో మనం చదివున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతం భరత్ భూషణ్ తివారీ ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. బీహార్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీజేపీలో ఉన్నటువంటి అగ్రకులాలకి, ఓబీసీ కులాలకు మధ్యలో సఖ్యత కుదరడం లేదు. దీనికి తోడు భరత్ భూషణ్ తిహారీ అక్కడ ఉన్నటువంటి దళితులు, ఓబీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల పైన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, ప్రజలను ఆకర్షిస్తున్నాడు. కనుక అసమ్మతికి నాయకత్వంగా నిలిచినటువంటి వాడు రేపు ప్రత్యర్థిగా తయారయ్యేటువంటి అవకాశం ఉందని, బీహార్లో బీజేపీ చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అగ్రకులాలు, ఓబీసీలు, ఎస్సీలను అందరినీ తన వెంట నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక ప్రణాళికకి భరత్ భూషణ్ తివారీ ఒక సవాలుగా మారతాడని చెప్పి